హలో మిత్రమా, నమస్తే. ఈరోజు డే 23 అనమాట. డే 23లో నైట్ ఇక్కడే స్టే చేసిన. కాలేజ్ కూడా అందరు వచ్చేసారు. మేమైతే ప్యాక్ చేసుకున్నాం, బయలుదేరుతున్న. ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు. బాయ్ బాయ్ టు కాలేజ్. ఈరోజు ప్లేస్ అయితే మంచిగా దొరికింది. నైట్ కొంచెం వర్షం పడి ఇబ్బంది పెట్టింది, కానీ మిగతాదంతా బాగానే ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. పొద్దున మన దురదృష్టం ఎట్లుందంటే, దాదాపు ఒక 1500 కిలోమీటర్లు వచ్చింట, 1600 కిలోమీటర్లు వచ్చింట. ఏ రోజు సతయ్యలేదు. ఫ్రంట్ టైర్ అయితే పంచర్ అయినట్టుంది, ఏదో సన్నగా లీక్ అవుతుంది. 2 days అవుతుంది. నేను నెగ్లెక్ట్ చేసిన. ఎయిర్ పోతుంటే వాళ్ళు ఏదైనా ఖరాబ్ అయిందేమో అని వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ ఎయిర్ పెట్టుకొని పోతూనే ఉన్నా. అది ఈరోజు 2-3 days అవుతుంది ఇట్లనే చేయబట్టి, ఇదైతే కాదని చెప్పేసి డైరెక్ట్ పంచర్ షాప్కి అయితే తీసుకొచ్చిన. పెట్టినా చేస్తా అన్నాడు, చూడాలి. ఓ నీయేనా? లివర్ నీయేనా? చిన్నగా 2 పంచర్లు అయితే అయినాయి. వేసేస్తున్నాడు, వేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇంత చిన్న రాడ్ అంత పెద్ద పని చేసింది అనమాట. పంచర్ అయితే వేయించుకుని అయిపోయింది. మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు కొత్త స్పెషల్ డిష్ అయితే మీకు చూపిస్తా. అది పరోటా అంట, చూడాలి. దీని పరోటా అంటాడు ఎవడన్నా. ఇదేమో ఇచ్చిండు, నాకు కూడా తెలియదు. పరోటా నేను అనుకున్నా పరోటా అని చెప్పి చపాతీ ఇచ్చిండు, ఏం బాగుంటుంది అని చెప్పేసి. బట్ కాకపోతే సబ్జీ సూపర్ అనమాట. మొత్తం గోబీ ఫ్లవర్ అండ్ పన్నీర్ వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నమాట. సూపర్ నాకు నచ్చింది. నా కోసం పాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు, చూస్తున్నా. స్వీట్ పాన్. ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం, కొద్దిసేపు ఆగిన, తిన్నాం, కూల్ డ్రింక్స్ తాగినాం. అండ్ పాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. హనీ ఓకే. ఏమేమో వేస్తానే ఉన్నాడు. నాకైతే దాంట్లో చక్కగా తెలియదు. దాంట్లో కొన్ని తెలుసు, కొన్ని అయితే తెలియదు. ఇట్లయితే పెట్టేసిండు పాన్. ఇంకా ఏమో పెడతాడంట. ఇంక లవంగం అయితే కూర్చొచ్చిండు, నాకైతే తెలియదు. ప్రతి దగ్గర చెర్రీ కూర్చుతారు, ఇక్కడ లవంగం కూర్చిండు. తింటున్నా, బాగుంది. అదనమాట మనకి ఈరోజు స్టే వచ్చేసి మంచి పవర్ఫుల్ దొరికింది. ఇదే మన స్టే. వ్యూ వచ్చేసి బీభత్సంగా ఉంది. ముందర అయితే కొంచెం గలీజ్ ఉంది, బట్ వ్యూ అయితే బాగుంది.
అక్కడైతే మన టెంట్లు అయితే వేసుకోబోతున్నాం. సిరిని అక్కడ పార్క్ చేసేసిన, సామాన్ తీయలేదు ఇంకా. అన్న వాళ్ళే మనకు స్టే ఇచ్చింది. అదనమాట ఈరోజైతే ఇక్కడ స్టే చేయబోతున్నాం. ఈరోజైతే కొంచెం ఏదో సాదా సీదాగానే నడిచిందన్నమాట. కొంచెం తక్కువ కిలోమీటర్లే సైక్లింగ్ కూడా చేసిన. ఏమో కొంచెం రెగ్యులర్గా వచ్చేసరికి ఎందుకో ఈ రూట్లో అప్స్ అండ్ డౌన్స్ అండ్ మౌంటైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నాకైతే తెలియదు. బట్ అప్కి వెళ్తున్నందుకేమో కొంచెం అయితే స్లోగా పోతున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. ఈరోజు వచ్చేసి 85 కిలోమీటర్స్ అరౌండ్ తొక్కింటాం. బాలేశ్వర్కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. దాటేసినాం, అయిపోయింది. థ్యాంక్ యూ. హలో మిత్రమా, నమస్తే. మన మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో ఈరోజు అయితే డే 23 అనమాట. రైడ్ అయితే స్టార్ట్ చేసిన, అట్లా వెళ్ళిపోతున్నా. ఈరోజైతే మనోడు వెళ్ళిపోతాడు, నేను ఒక్కనైతే నాకేం చేయాలో అర్థమవుతలేదు. బట్ కాకపోతే ఓకే, సోలో రైడ్ కాబట్టి ఇంకా అందరూ వస్తుంటారు, మధ్యలో పోతుంటారు. కానీ ఉన్న 10 days అయితే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక 3 years నుంచి రైడింగ్ చేస్తున్న ఆయనతో నేను ఒక 10 days రైడ్ చేశాను. తనతో ఉన్న అనుభవాలన్నీ షేర్ చేసుకున్నాడు. ఏదో ఏంది అర్థం కాకపోయినా ఎట్నోలాగా తనలాడి ఏదో విధంగా అయితే మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం స్టోరీస్ అన్నీ. తను కూడా చెప్పిండు. అట్లా ఇక ఈరోజైతే తన దారి తనది, నా దారి నాది. అన్న కలిసిందనమాట. అలానే నార్మల్గా సైకిల్ దొక్కుతున్నాడు, రైడర్ నాడు తను కూడా. ఛానల్ నా SMD टाटा स्टील ट्रक ड्राइवर. टाटा स्टील ट्रक ड्राइवर. टाटा स्टील ट्रक ड्राइवर అంటే ఒడిశా? नहीं जमशेदपुर. किधर है वो? टाटा ब्रांड उधर. गाँव उधर झारखंड. अभी हम झारखंड जा रहा है. उधर हम टाटा स्टील ट्रक ड्राइवर भाई, मास्टर माइंड. बट ड्राइवर नो वैल्यू. ड्राइवर नो वैल्यू. आप कहाँ से रहे? हम वैद्यनाथ जा रहे हैं, तेलंगाना से. हम उतना नहीं जानता, फेमस नहीं होना मेरे को. ఓకే, అదనమాట. డ్రైవర్స్కి అయితే వాల్యూ లేదనేది చెప్తున్నాడు అనమాట. కానీ వాళ్ళు చేసినంత కష్టం అయితే ఎవరు చేయరనమాట. మనం కూడా తక్కువే తొక్కుతాం కాబట్టి వాళ్ళైతే కష్టం. అయితే టాటా స్టీల్ ట్రక్ డ్రైవర్ అనమాట. అంతనైతే మాట్లాడిండు. అదేంటంటే డ్రైవర్స్కి అయితే వాల్యూ లేదని అయితే చెప్తున్నాడు. ఇంకా ఎందుకంటే అది కూడా వాస్తవమే. కానీ వాళ్ళ కష్టాన్ని అయితే ఎవడు గుర్తించాడు, అది పరిస్థితి. మన కష్టాలన్నా కొంతమంది అన్న గుర్తిస్తే బాగుండు. అన్న కూడా రీల్స్ అవి చేస్తాడంట, ట్రక్లో చేస్తాడంట. జార్ఖండ్ కాకపోతే ఇక్కడ వరకు వచ్చిందంట. మన ఒడిశాలో కలిసిండు. కొత్త పరిచయాలు. అయితే మనకు వచ్చేసి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అయితే అక్కడక్కడ దొరుకుతుంది అనమాట. అదేంటంటే బారా జ్యోతిర్లింగ అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. 12 జ్యోతిర్లింగాలు నువ్వు సైకిల్ మీద వెళ్తావా అని చెప్పేసి. అదేంట్రా బాబు, ప్రతి ఒక్కరు లదాఖ్, కన్యాకుమారి ఇవన్నీ తిరిగితే లేనిది నేను బారా జ్యోతిర్లింగ తిరిగితే దాంట్లో స్పెషల్ ఏముంది అని చెప్పేసి అనుకున్నా. బట్ కాకపోతే ఇంత ముందుకు చేసిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి చేశారో చేయలేదో తెలీదు. బట్ కాకపోతే ఒరిస్సా నుంచి ఒక ఆయన చేసిండు. ఇంకా నాకైతే తెలియదు, అంత ఐడియా లేదు. కొంతమందిని అయితే చూసిన అట్లా అనమాట. నాకంటే ముందు వాళ్ళు చేసేసారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళే గ్రేట్ అనుకోవాలి, వాళ్ళ తర్వాత నేను చేస్తున్నా కాబట్టి. కానీ ఇక్కడ నాకు ఒక మంచి రెస్పెక్ట్ అయితే దొరుకుతుంది. బారా జ్యోతిర్లింగ ప్లస్ సేవ్ ఫార్మర్స్ సేవ్ ట్రీస్ అనే స్లోగన్తో చేస్తున్నా కాబట్టి దానికి కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళైతే రిసీవింగ్ అనేది
చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇంకొకసేపు అయితే మనోడు వెళ్ళిపోతాడు. నాకు అప్పుడు ఆంధ్రాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒంటరిగా అనిపించింది. మళ్ళా తను పోతున్నాడు అంటేనే ఒంటరిగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే జార్ఖండ్ రూట్ కొంచెం డేంజర్ అని చెప్పేసి కరెక్ట్ డేంజర్ రూట్లోనే సింగిల్గా పోతున్నా. బట్ నో ప్రాబ్లం. ప్రతి ఒక్క రూట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలన్నమాట. చేద్దాం. బాయ్ బాయ్ మిత్రమా. ఇంకొక 4-5 కిలోమీటర్స్ వస్తాడు, ఇంకా తర్వాత పోతాడు. అందరూ ఫ్రెండ్షిప్ డే రోజు కలుస్తారు, మేము విడిపోతున్నాం. బట్ జర్నీ మాత్రం సూపర్ అబ్బా. తనతోటి ఎంజాయ్ పండుగ. ఈ రోడ్లో అయితే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. పోవాలంటే భయం అవుతున్నది. మొత్తం పెద్ద పెద్ద లారీలు గిరీలు అన్నీ వస్తున్నాయి. వివత్సంగా ఉంది. కలిసిందనమాట మనకి ఫుడ్ అండ్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దురా అని చెప్పేసి ఆగమన్నాడు. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై జగన్నాథ్. ఇప్పుడైతే ముందరికి వెళ్ళి అన్న హోటల్లో ఫుడ్ చేసి మోహరీభోంజ్ అనే డిస్టిక్లో సైకిల్ తొక్కుంటూ వస్తుంటే అన్న అయితే ఆపి మీకు ఫుడ్ స్పాన్సర్ చేస్తా అండ్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దురా అని చెప్పేసి 1 గంట రెస్ట్ కూడా తీసుకొని వెళ్తారు అని చెప్పేసి చెప్పిండు. థ్యాంక్ యూ భయ్యా. ఈ ఊర్లో అయితే పోతున్నాం. లొకేషన్ చూసుకుంటే హైలైట్ అనమాట. సరౌండింగ్లో మనోడు నాతో పాటే వస్తున్నాడు, ఇంకా పోలేదు. తన వేరే అయితే ఫుడ్ పెట్టిస్తా ఇద్దరికి అని చెప్పేసి అంటే ఇంకా అదే నా రూట్లో ఉండింది ఆయన హోటల్. ఇంకా ఆయన హోటల్ కాడికి అని చెప్పేసి మనోడు నాతో పాటే వస్తున్నాడు. వాడు పోతున్నాడు. లొకేషన్ అయితే వివచ్చం అబ్బా. లైట్గా వర్షం కూడా పడుతుంది. నాలుగు హోటల్ అనమాట ఇది. ఇంకైతే తీసుకొచ్చిండు. పంజాబీ దాబా అన్నోడు సైకిల్ పెడుతున్నాడు, నేను కూడా పెడతాను. చాయ్ తీసేయండి అన్న అడుగున్నాడు. అయితే వాళ్ళ దాబా పంజాబీ దాబా అనమాట. మొత్తం మంచాలు ఉన్నాయి. ఇద్దరికి చాయ్ ఇచ్చిండు తాగుతున్నాం. చాయ్ మాత్రం పెద్దగా ఉంది. అన్న అయితే వెళ్ళిపోయిండు. ఇదే హోటల్లో మనం అయితే ఫుడ్ ఇప్పించిండు అదనమాట. అంకులే మనకు ఫుడ్ పెట్టింది. ఇంకా తినేసి నార్మల్గా ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం. వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒరిస్సాలో మనం దాటపోయే లాస్ట్ టోల్ గేట్ అనమాట. అయితే వెతుక్కోవాలి. ఇంకొక 80 కిలోమీటర్స్ అయితే నెక్స్ట్ ఏదంటే మన ఇదేది జార్ఖండ్ బార్డర్ అయితే వస్తుంది అనమాట. ఇంకో నెక్స్ట్ 80 కిలోమీటర్స్లో జార్ఖండ్ బార్డర్ వస్తుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకా లాస్ట్ టోల్ గేట్ ఇదే అనుకుంటా. ఏమో ఉంటే చెప్పలేము. వెళ్ళిపోయిండు. మనం సైక్లింగ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేయలేం. ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే. బోల్బమ్ ఫాల్ అయితే మళ్ళీ కనిపించారు అనమాట. చాలామంది అయితే కనిపిస్తున్నారు. దాన్ని టౌన్కి అయితే వచ్చినా అనమాట. లోపలికి పెట్రోల్ బంక్ అయితే వెతుక్కుంటున్నా. ఇప్పటి వరకు అయితే కనిపించలే. బోల్బమ్ ఫాల్ అయితే కనిపించారు. అంతా రద్దీగా ఉంది. సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లు. ఆ సైకిల్ ముందు బ్రేకులు కూడా లేవు. వీళ్ళేమో అడ్డం వస్తున్నారు. నాకు నార్మల్గా అయితే ఆగినాం.
ఈరోజు హైలైట్ ఏంటంటే నైట్ కూడా రైడ్ చేస్తాను అనమాట. బోల్బం పోవాలైతే మస్తు మంది ఉన్నారు, అందుకోసమే ఏ భయం లేకుండా నైట్ అయితే రైడ్ చేస్తున్నా. ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే అది ఏమంటారు టోల్ గేట్ వస్తుందంట. లింక్ వెళ్తున్నాం అని చెప్తే అంకుల్ వాళ్ళు అయితే తెచ్చి అనమాట. ఈరోజు ఇక్కడే తింటున్నా. థ్యాంక్ యూ. అది ఎంత బోల్బంప్ వాళ్ళకైతే పెడతారనమాట. వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సేమ్ మనం మాలలు ఎట్లా తీసుకుంటామో ఆ మాల తీసుకెళ్ళేటప్పుడు ఇడుములు ఎట్లా తీసుకెళ్తామో సేమ్ అట్లానే తీసుకెళ్తారనమాట. ఈడ బోల్బంప్ కూడా చాలామంది అయితే రోడ్ పోటీ నడుపుతూ వస్తున్నాడు. అందుకోసమే నేను ఏ భయం లేకుండా డైరెక్ట్ సైకిల్ తొక్కుడైతే వచ్చేసిన. తెలుగు వచ్చానా మీకు కూడా? యాక్చువల్గా బోల్బంప్ వాళ్ళకైతే ఇదంతా ఫ్రీ పెడతారనమాట. మనకు కూడా ఫ్రీగానే పెట్టారు ఆపి. మరి అన్నకైతే తెలుగు వచ్చంట, అక్కడ ఇంకొక అన్న కూర్చున్నాడు, అన్న కూడా తెలుగు వచ్చంట. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈరోజు ఇంత లేట్గా రైడ్ చేసినందుకు, తెలుగు వచ్చిన వాళ్ళని కలిసినందుకు ఫుల్ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ అన్న కూడా తెలుగు వచ్చు. అక్కడ కూర్చొని నవీన్ అన్న అని చెప్పేసి. ఇదంతా బోల్బంప్ వాళ్ళకి ఫ్రీగా పెడతారంట. ఒక మంచి ఇన్సిడెంట్ అనమాట. అక్కడైతే అన్న వాళ్ళు అయితే కలిసారు ఒరిస్సాలో. వాళ్ళైతే న్యూస్ ఛానల్కి సంబంధించిన వాళ్ళు అనమాట. ఇంతకుముందుకు మనం ఫుడ్ తిన్నదే అన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఉన్న అన్న వాళ్ళు. వాళ్ళైతే చిన్న ఇంటర్వ్యూ లాంటిది లేకపోతే పేపర్ కటింగ్ లాంటిది ఏదో చేస్తారంట. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు. అదే అనమాట. ఈరోజు అయితే పెట్రోల్ బంక్లో స్టే చేస్తున్నాం అనమాట. పెట్రోల్ బంక్ మన కోసం చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు కొంచెం 1 కిలోమీటర్స్ బాగానే వచ్చిన, 113 కిలోమీటర్స్. రేపు కూడా ఇట్లనే వెళ్ళి ఒక 4 డేస్లో వైద్యనాథ్ రీచ్ అయిపోవాలి, టార్గెట్ అనమాట. ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్.